ఓ హృదయ విదారక ఘటనను చూసి పలువురు చలించిపోయారు. మరికొంతమంది కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నెల 12న అహ్మదాబాద్లోని మాగరి నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయినటువంటి ఆ దుర్ఘటనలో ఏకంగా 274 మంది మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సినటువంటి ఆ ఫ్లైట్లో ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ప్రయాణం చేసినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ఊహించని పరిణామం అగాధంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఆ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫ్లైట్లో ఉన్నటువంటి వారిలో 242 మందికి గాను ఒకే ఒక్క రమేష్ కుమార్ విశ్వాస్ బయటపడగా మిగతా 241 మంది తనువు చాలించేటటువంటి ఆ దుర్ఘటనను చూసి యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతికి లోనైనటువంటి సందర్భం మనం చూసాం. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటటువంటి ఆ పరిణామ క్రమంలో తన సోదరుడు అజయ్ కుమార్ విశ్వాస్తో పాటు రమేష్ కుమార్ విశ్వాస్ ఎట్టకేలకు ఇద్దరు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ ఎయిర్ ఇండియా విమానంలో AI 171 ఎయిర్ ఇండియా విమానంలో వారు ప్రయాణం కోసం ఎదురు చూసే క్రమంలో ఫ్లైట్ రానే వచ్చింది. అహ్మదాబాద్లో పూర్తిస్థాయిలో వారంతా అక్కడ నుంచి పయనమైనటువంటి నేపథ్యంలో మరికొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ దుర్ఘటన సంభవించినటువంటి నేపథ్యంలో రమేష్ కుమార్ విశ్వాస్ బయటపడగా తన సోదరుడైనటువంటి అజయ్ కుమార్ విశ్వాస్ ఎట్టకేలకు మృత్యులోకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. 242 మందికి గాను ఒకే ఒక వ్యక్తి రమేష్ కుమార్ విశ్వాస్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయంగా నిలవగా మిగతా 241 మంది మృత్యు కూరంలోకి అయితే చేరుకున్నటువంటి ఆ దుర్ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సోదరుడైనటువంటి అజయ్ కుమార్ విశ్వాస్ మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో అధికారులు నిన్న ఉదయం కాలంలో ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి రమేష్ కుమార్ విశ్వాస్ పూర్తి స్థాయిలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో పాటు డయ్యూలోని తన స్వగ్రామానికి వెళ్ళినటువంటి ఆ నేపథ్యంలో తన తమ్ముడు తన సోదరుని యొక్క మృతదేహాన్ని చూసినటువంటి రమేష్ కుమార్ విశ్వాస్ ఎట్టకేలకు మృతదేహంపై పడి బోర్న విలిపించినటువంటి సంఘటన పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అజయ్ కుమార్ విశ్వాస్ ఆ దుర్ఘటనలో మృత్యువాత పడినటువంటి సంఘటనలో అధికారులు ఎట్టకేలకు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినటువంటి ఆ పరిణామ క్రమంలో అంత్యక్రియల్లో పూర్తి చేసేటువంటి ఆ పరిణామ క్రమంలో రమేష్ కుమార్ విశ్వాస్ ఎట్టకేలకు డయ్యూలోని తమ స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. తదనంతరం ఆ అంత్యక్రియల కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ సందర్భంలో తన సోదరుడైనటువంటి అజయ్ కుమార్ విశ్వాస్ మృతదేహాన్ని చూసి బూర్న గుంజల విసలా విలిపించినటువంటి ఘటన మాత్రం పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజను మోస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. ఆ విధి వక్రీకరణకు గురైనటువంటి అజయ్ విశ్వాస్ కుమార్ ఎట్టకేలకు మృత్యు పూర్వంలోకి చేరుకోగా ప్రాణాలతో బయటపడినటువంటి రమేష్ కుమార్ తన మృత్యుని సోదరుని తలుచుకుంటూనే గుంజల విసలు ఏడ్చినటువంటి ఆ దుర్ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి.